మన నెక్స్ట్ చాప్టర్ మార్జినల్ కాస్టింగ్. ఇప్పటి వరకు ఏమైనా క్లాస్ ఏమైనా టాపిక్స్ డౌట్స్ ఉన్నాయన్నా ఏదైనా చాప్టర్? మన లాస్ట్ క్లాస్ సర్వీస్ కాస్టింగ్ కంప్లీట్ చేసాం. సో సమ్స్ అన్ని కంప్లీట్ చేస్తారా అందరూ? ఎనీ పెండింగ్ క్వశ్చన్స్? కౌశిక్, ఎనీ డౌట్స్? అక్షయ్ జైన్? No, sir. No, sir. లోకేష్? No, sir. సో సమ్స్ అన్ని కంప్లీట్ చేసావా లోకేష్? చేసావు కదా అన్ని? Yes, sir. Yes, sir. నెక్స్ట్ లాగిన్ లోకి వస్తావు కదా, నేను నోట్స్ వెరిఫై చేస్తా, ముందే చెప్తున్నాను. Yes, sir. Yes, sir. సో నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. సో అందరూ కూడా మీట్లో పెట్టుకోండి. సో నీట్ గా జాగ్రత్త వినండి. సో కాన్సెప్ట్ టు కాన్సెప్ట్ చిన్న చిన్న విషయాలు స్పేస్ ఇస్తూ చెప్తాను. డౌట్స్ నేను అడుగుతూ ఉంటాను, క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. కొంచెం యాక్టివ్ గా ఉండండి, క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకోండి. సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. రైట్ నా. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చి మార్జినల్ కాస్ట్. సో మార్జినల్ కాస్టింగ్ అనే చాప్టర్ అన్న దీనిలో రెండు విషయాలు అన్న. ఒకటి డెసిషన్ మేకింగ్ కాన్సెప్ట్ ఇది. రెండు అకౌంటింగ్ కాన్సెప్ట్ కూడా. అకౌంటింగ్, రైట్, కాస్ట్ అకౌంటింగ్. సో మనకి అకౌంటింగ్ అనే దాని మీద ఆల్రెడీ మనం అబ్జార్ప్షన్ కాస్టింగ్ అనే టెక్నిక్ నేర్చుకున్నాం. సో బుక్స్ లో రికార్డ్ చేసినప్పుడు అబ్జార్ప్షన్ కాస్టింగ్ అనే టెక్నిక్ వాడతామని. సో దాంతో పాటు మార్జినల్ కాస్టింగ్ టెక్నిక్ కూడా వాడి కాస్ట్ అకౌంటింగ్ బుక్స్ అనేవి తయారు చేయాలి, రైట్. సో దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం, ఎందుకంటే దీని మీద ఎక్కువ స్కోప్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమి లేదు ఈ లెవెల్లో. అలాగే దీని మీద ఎక్కువగా స్ట్రెస్ కూడా ఏమి ఉండదు. మనం మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది డెసిషన్ మేకింగ్, రైట్. సో మార్జినల్ కాస్టింగ్ ఇప్పటిదాకా మనం నేర్చుకున్నటువంటి టాపిక్స్ అయినా లైక్ బేసిక్స్ నేర్చుకున్న, మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్, ఇవన్నింటిలో కూడా కాస్ట్ ని ఎంత ఎస్టిమేట్ చేయడము, క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకున్నాను. దాని తర్వాత మనం డిఫరెంట్ టెక్నిక్స్ నేర్చుకున్నాం, అకౌంటింగ్ నేర్చుకున్నాం, కాస్ట్ అకౌంటింగ్ నేర్చుకున్నాం. సో దానిలో నాన్ ఇంటిగ్రల్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్, వీటి గురించి మనం నేర్చుకున్నాం. సో దాన్ని ఇంకా పూర్తిగా కంప్లీట్ చేయలేదు, మనం లాస్ట్ క్లాస్ అది మిడిల్ ఆగింది, తర్వాత డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు మనం దాని తర్వాత నేర్చుకున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్టింగ్స్, అంటే డిఫరెంట్ మెథడ్స్. ప్రాసెస్ కాస్టింగ్ లో ప్రాసెస్ కాస్ట్ పర్ యూనిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని, కాంట్రాక్ట్ కాస్టింగ్ లో కాంట్రాక్ట్ యొక్క కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, అలాగే ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, అలాగే సర్వీస్ కాస్టింగ్ లో సర్వీస్ కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. డిఫరెంట్ మెథడ్స్ టెక్నిక్స్ ని మనం చూసాం. సో ఇప్పుడు దాకా నేర్చుకున్న ఓన్లీ కాస్ట్ అసర్టైన్మెంట్, ప్రాఫిట్ క్యాలిక్యులేషన్స్, బేసిక్స్ ఇవి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ డెసిషన్ మేకింగ్. సో ఒక డెసిషన్ ఆర్గనైజేషన్ తీసుకున్నప్పుడు అది కన్సిడర్ చేసే విషయాలు ఏంటి, సో దాని మీద మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఓకేనా? రైట్. సో దీనిలో ఫస్ట్ చిన్న చిన్న విషయాలు, చిన్న డెఫినేషన్స్ నేర్చుకున్నాను. ఫస్ట్ వన్ ఈజ్, సో మీకు తెలిసిన విషయాలు, వాట్ ఈస్ ద మార్జినల్ కాస్ట్? సో మార్జినల్ కాస్ట్, సో కాస్టింగ్ అంటే ఇదంతా ఓవరాల్ అకౌంటింగ్ అన్న, దాని గురించి వాట్ ఇస్ ద మార్జినల్ కాస్ట్? చెప్పు లోకేష్, వాట్ ఇస్ ద మార్జినల్ కాస్ట్? లోకేష్, ఎకనామిక్స్ లో వచ్చి ఉంటది ఇంతకు ముందు, మార్జినల్ కాస్ట్ డెఫినేషన్. Marginal cost. Cost additional cost for ఏంటి? additional cost incurred for producing additional outputs. రైట్. అడిషనల్ యూనిట్ కి అడిషనల్ కాస్ట్ ఎంత అవుతుంది, అంతేనా కదా? Yes, sir. మనం అంటాం ఇంక్రిమెంటల్ అంటాం, ఇంక్రిమెంటల్ కాస్ట్. సో అడిషనల్ ఎన్ని యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తామో ఎంత కాస్ట్ పెరుగుతుంది. సో 1 యూనిట్ ఇంక్రీజ్ ఆఫ్ కి 1 యూనిట్ కి ఎంత కాస్ట్ పెరుగుతుంది. సో ఇంక్రిమెంట్ ని మనం మాట్లాడితే ఇట్ ఇస్ కాల్డ్ మార్జినల్ కాస్ట్. సింప్లీ ఇట్ ఇస్ నోన్ యాజ్ చేంజ్. సో మార్జినల్ కాస్ట్ రిఫర్స్ టు ఇంక్రిమెంటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇట్ ఇస్ చేంజ్. సో చేంజ్ ఇన్ యూనిట్స్, ఒక యూనిట్స్ ఎంత, కొన్ని యూనిట్స్ చేంజ్ అయితే కాస్ట్ లో ఎలా మార్పులు వస్తాయి. సో చెప్పినా ఒక కొన్ని యూనిట్స్ ప్రొడక్షన్ పెరిగినా లేదా ప్రొడక్షన్ తగ్గినా మారే ఖర్చు ఏంటి? Variable cost. రైట్, వేరియబుల్ కాస్ట్. సో కాబట్టి మార్జినల్ కాస్ట్ ఇస్ ఆల్వేస్ వేరియబుల్ కాస్ట్.
సో మార్జినల్ కాస్ట్ అంటే ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ కి కాస్ట్ ఎంత పెరుగుతుంది లేదా ఎంత తగ్గుతుందని చెప్పడం. సో యూనిట్స్ పెరిగే కాస్ట్ జనరల్లీ వేరియబుల్ కాస్ట్ కాబట్టి సో మార్జినల్ కాస్ట్ ఫస్ట్ ఆల్వేస్ వేరియబుల్ కాస్ట్. పాయింట్ నెంబర్ 1. ఓకేనా? సో అందరికి ఇది అర్థమైందా? రైట్. నెక్స్ట్ ఈ టాపిక్ లో మనం డెసిషన్ మేకింగ్ వెళ్ళడానికన్నా ముందు చిన్న బేసిక్ స్టేట్మెంట్ ని మనం తెలుసుకోవాలి. దీన్ని మనం అంటాం మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్ అని అంటాం. సో మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్ ఆల్రెడీ మనం ఇంతకు ముందు నేర్చుకున్నాం కూడా. బేసిక్ గా కొన్ని లేబర్ లో వీటిలో మనం చాప్టర్ లో బేసిక్స్ డిస్కస్ చేసినప్పుడు దీని గురించి మనం నేర్చుకున్నాం. పెర్ యూనిట్ టోటల్. సో దీనిలో మనం నేర్చుకున్నాం సేల్స్. సో పెర్ యూనిట్ ఎంత, ఇన్ టోటల్ ఎంత, మైనస్ వేరియబుల్ కాస్ట్. పెర్ యూనిట్ ఎంత, ఇన్ టోటల్ ఎంత. సో సేల్స్ నుంచి వేరియబుల్ కాస్ట్ ఇస్తే దీనికి ఒక పేరు కూడా పెట్టుకున్నాను అన్న. దీన్నే మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్ అంటాం. ఏంటన్నా పేరు? కాంట్రిబ్యూషన్. పెర్ యూనిట్ ఎంత, ఇన్ టోటల్ ఎంత. సో మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. సో ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఎప్పుడు కూడా ఇన్ టోటల్ చెప్తాం, పెర్ యూనిట్ మాట్లాడాలి. సో ఇన్ టోటల్ మనం ఫిక్స్డ్ కాస్ట్ కానీ మైనస్ చేస్తే కాంట్రిబ్యూషన్ నుంచి దెన్ వి విల్ గెట్ ప్రాఫిట్. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రాఫిట్ ఇన్ టోటల్ చెప్తాం. సో మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్ అనేది ఫస్ట్ బేసిక్ గా మనం గుర్తుపెట్టుకోం. మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్ లో మార్జినల్ కాస్టింగ్ లో కాస్ట్ ఫస్ట్ మెయిన్లీ వేరియబుల్ కాస్ట్. ఎందుకంటే మార్జినల్ కాస్ట్ అంటేనే వేరియబుల్ కాస్ట్. సో డెసిషన్ మేకింగ్ ఇస్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ కాంట్రిబ్యూషన్. సో ఫిక్స్డ్ కాస్ట్ ఈస్ irrelevant for decision making. సో ఇవి ఎందుకు ఏంటనే దాని మీద మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు మార్జినల్ కాస్ట్, సో బేసిక్ గా నేను కొన్ని విషయాలు చెప్తానన్నా, ఇవి అజంప్షన్స్ అనుకో. వాట్ ఎట్ మే బి, ఇవి గుర్తుండి తీరాల్సిందే. నథింగ్ స్పెసిఫైడ్, ఇవి మనం ఫాలో అవ్వాలి. లైక్ మెటీరియల్స్ లో EOQ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు కొన్ని అజంప్షన్స్ ఇస్తున్నాం కదా. ఇన్ ద సేమ్ ప్రొసీజర్ సో మార్జినల్ కాస్టింగ్ లో కూడా కొన్ని అజంప్షన్స్. ఫస్ట్ థింగ్, నథింగ్ ఇస్ స్పెసిఫైడ్. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఈజ్ కాన్స్టెంట్. ఏమి చెప్పొచ్చు, ఒక ప్రోడక్ట్ యొక్క సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఈజ్ కాన్స్టెంట్, ఫిక్స్డ్. అలాగే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. సో సెల్లింగ్ ప్రైస్ కాన్స్టెంట్, వేరియబుల్ కాస్ట్ కాన్స్టెంట్ అయినప్పుడు ఆటోమేటిక్గా సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ కూడా అవుతుందన్న కాన్స్టెంట్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. Fourth important point, fixed cost is irrelevant for decision making. Fixed cost is irrelevant for decision making. సో ఈ విషయాలు ఫస్ట్ మైండ్ లో ఎప్పుడు గుర్తుండాలని 4 assumptions సో మనకు తెలియాలి. సో 4th one is general point. సో 3 assumptions మనకు తెలియాలి. Nothing is specified, selling price per unit is constant, variable cost per unit is constant, and contribution per unit is also constant in marginal costing. ఎప్పుడు డెసిషన్ తీసుకున్నా క్వశ్చన్ ఏమి చెప్పకపోతే ఈ అసంప్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. రైట్. అలాగే సేల్స్ నుంచి వేరియబుల్ కాస్ట్ ఇస్తే మనం ఎప్పుడు దాన్ని ఏమంటాం, కాంట్రిబ్యూషన్ అంటాం. సో టోటల్ కాంట్రిబ్యూషన్ నుంచి టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుతుందో దాన్ని తీస్తే మనం ప్రాఫిట్ అని అంటాం దాన్ని. రైట్. ఈ వర్డ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్ అంటాం. సో వీటిని బేస్ చేసుకుని సో ఎందుకు ఏంటి అనేది మనం చూద్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏం చెప్తున్నాను. రైట్. సో నీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సో దాన్ని బట్టి పాయింట్ టు పాయింట్ నీకు అర్థమవుతుంది. particulars per unit in total. First one, sales. For example, per unit 100 rupees అనుకుందాం. కాన్సన్ట్రేట్ చేయాలన్నా నేను ఇప్పుడు బేసిక్ ఫార్ములాస్ అండ్ మార్జినల్ కాస్టింగ్ డిస్కస్ చేయబోతున్నాను. సో డెసిషన్స్ ఎలా తీసుకుంటాం ఏంటనే దాని మీద డిస్కషన్. మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఫర్ ఎగ్జాంపుల్ 40 rupees అనుకుందాం. Then contribution equals to 60 rupees. కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ మనం మాట్లాడుతున్నాను ఓన్లీ సింగిల్ ప్రోడక్ట్ గురించి ప్రజెంట్ మాట్లాడుతున్నాం. సో మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉంటే తర్వాత డిస్కస్ చేద్దాం. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎజ్యూమ్ చేసుకున్నాను ఒక సింగిల్ ప్రోడక్ట్ కంపెనీ. సో ఒక 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను. 1000 యూనిట్స్. సో 1000 యూనిట్స్ కి వాడి కాస్ట్ ఎస్టిమేట్ చేస్తే సో 1000 into 100
right? 1 lakh. So 40%, 40,000. 40 rupees per unit, so 40,000 minus its variable cost, and the contribution is 60,000. Right? So minus fixed cost, for example, 20,000 ఊహించుకుందాం. Profit to the company is 40,000. And ఈ ప్రాఫిట్ అనేది ఏ స్టేజ్ లో వచ్చిన ప్రాఫిట్ మనకి? సో 1000 యూనిట్స్ కానీ కంపెనీ ప్రొడ్యూస్ చేసి సేల్ చేస్తే, సో ఒక ప్రోడక్ట్ ని దానికి సంపాదించే ప్రాఫిట్ ఎంతనా? 40,000 రూపీస్ ఇస్ అ ప్రాఫిట్. ఓకేనా? సో ఫస్ట్ ఈ మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్ నుంచి అబ్జర్వ్ చేయాల్సిన బేసిక్ విషయాలు నేను చెప్తున్నాను. ఫస్ట్ ఫార్ములాస్ అండి, వీటిని ఫార్ములాస్ కింద మాట్లాడొచ్చు. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఫార్ములా రాయకుండా కూడా చేయొచ్చు ఇది టేబుల్. సో కానీ మనం ఫార్ములాస్ ని ఖచ్చితంగా ప్రజెంట్ చేయాలి, అది రూల్. సో టెక్స్ట్ బుక్ లో ఉన్న వీటిని ఫార్ములాస్ కింద రాస్తాను. చాలా ఈజీ థింగ్ దా. సో నేను అడిగిన పర్సన్ సమాధానం చెప్పండి ఒక్కొక్కరు. నేను ఎవరు అడిగితే వాళ్ళ సమాధానం చెప్పాలి. ఫస్ట్ థింగ్ మానస. ఎస్ సార్. మానస కాంట్రిబ్యూషన్ ఎలా క్యాలిక్యులేట్ చేసాం మనం? కాంట్రిబ్యూషన్ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ సార్. రైట్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. రైట్ అండి, థ్యాంక్ యూ. సో నేను ఎవరు అడిగితే వాళ్ళు చెప్పండి నాన్న సమాధానం. నెక్స్ట్ యశ్వంత్, ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ ఎలా చేసాం? Contribution minus fixed cost. కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్, అంతేనా? కాంట్రిబ్యూషన్ అంటే మళ్ళీ 2 పార్ట్స్ కదా, దానిలో ఏంటి? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. సో సింప్లీ సేల్స్ మైనస్ టోటల్ కాస్ట్ అనొచ్చు ఎలాగా? యశ్వంత్. Yes sir. రైట్. నెక్స్ట్ నా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయని ఇక్కడ రాస్తాను. It can be expressed as a percentage. Assuming sales is always 100%. So 40 variable cost is also expressed as a percentage on sales. So 40 by 100 అంటే ఎంత పర్సెంట్ అన్న? 40% అన్న. కాంట్రిబ్యూషన్ is 60%. అంతేగా అర్థం? పర్సంటేజ్ లో కూడా అదే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నీకు అర్థం అవడం కోసం ఇంకొక పర్ యూనిట్ రాస్తాను, చెప్పాలి నాకు. ఫర్ ఎగ్జాంపుల్ పర్ యూనిట్ ఎలా ఉంది నాకు? పర్ యూనిట్ సేల్స్ 50 రూపీస్ నాకు, సేల్స్ 50 రూపీస్, వేరియబుల్ కాస్ట్ 30 రూపీస్ నాకు, కాంట్రిబ్యూషన్ 20 రూపీస్ నాకు. దీని పర్సంటేజ్ లో చెప్పండి నాకు. సేల్స్ పర్సంటేజ్ 100, అంతేనా కదా? చెప్పమ్మా అక్షయ్ జైన్. సేల్స్ పర్సంటేజ్ 100. సో వేరియబుల్ కాస్ట్ పర్సంటేజ్ ఎంత? Variable cost 30. పర్సంటేజ్ 60 sir, 60. 60%. ఎలా చెప్పాను? 60. 30 by 50 into 100. రైట్ నాన్న. అలాగే నా నెక్స్ట్ 100 minus 60 40%. ఏంటి 40%? కాంట్రిబ్యూషన్ పర్సంటేజ్ ఎలా చెప్పొచ్చు? 20 by 50. సో వాటిని నేను ఇప్పుడు ఏదైతే మనం చేసామో ఈ క్యాలిక్యులేషన్ ఫార్ములా రూపంలో రాస్తున్నాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నేనేం చెప్తున్నాను. సేల్స్ ఈక్వల్స్ టు అస్యూమ్ టు బి 100%. ఓకేనా? నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ రేషియో అంటే ఎలా వస్తుందన్న మనకి? అది వేరియబుల్ కాస్ట్ బై సేల్స్ ఇంటూ 100. సో పర్ యూనిట్ వేసినా పర్లే, ఇన్ టోటల్ వేసినా పర్లే మా. ఓకేనా? పర్ యూనిట్ వేసినా పర్లే, ఇన్ టోటల్ వేసినా పర్లే. సో నెక్స్ట్ అలాగే కాంట్రిబ్యూషన్ రేషియో ఈక్వల్స్ టు కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. మా అర్థమవుతుంది అందరికి? సో నేను రాసే ప్రతి ఫార్ములా నీట్ గా నోట్స్ రాసుకోండి. రైట్. కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. రైట్. సో దీనికి ఇంకొక పేరు నాన్న, కాంట్రిబ్యూషన్ నే ఇక్కడ మనం అంటాం నాన్న మార్జినల్ కాస్టింగ్ లో ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో ఆర్ P/V. ప్రాఫిట్ వాల్యూమ్ నే షార్ట్ కట్ లో రాయొచ్చు PV రేషియో. So contribution ratio or profit volume ratio or PV ratio refers to contribution by sales into
100. సో దాని మీనింగ్ ఏంటన్నా 100 రూపాయలు సేల్స్ ఉంటే నేను ఈ ఎగ్జాంపుల్ చూడండి 100 రూపీస్ సేల్స్ అయితే 40 రూపీస్ కాంట్రిబ్యూషన్, 50 రూపీస్ సేల్స్ అయితే 20 రూపీస్ అన్న, 1 lakh సేల్స్ అయితే అర్థమవుతుందన్న 40% అంటే 40,000 కాంట్రిబ్యూషన్ అన్న. సేల్స్ అనేది దానిలో కాంట్రిబ్యూషన్ పర్సంటేజ్ ఎంత అని చెప్పడం అనమాట. దాని అర్థం సేల్స్ లో వేరియబుల్ కాస్ట్ పర్సంటేజ్ ఎంత అని చెప్పడం, రైట్. సో ఈ టేబుల్ అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ పక్క కింద నేను ఏం చేస్తాను ఫార్ములాస్ రాస్తాను. ఎవరికైనా ఫార్ములా అర్థం కాకపోతే అడగండి, కాన్సన్ట్రేట్ చేయండి. సో పేరులో ప్రాఫిట్ అనే వర్డ్ ఉన్నప్పటికీ సో మార్జిన్ కాస్టింగ్ లో ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో పీవీ రేషియో అన్న కాంట్రిబ్యూషన్ రేషియో అన్న ఒకటే. సో ప్రాఫిట్ అంటే కాంట్రిబ్యూషన్ అంటాము, అసలు ఫిక్స్డ్ కాస్ట్ అయిన తర్వాత వచ్చే ప్రాఫిట్ ని వాడు పెద్దగా కన్సిడర్ చేయడు. సో పీవీ రేషియో ఫస్ట్ కాంట్రిబ్యూషన్ రేషియో, రైట్. చాలా బేసిక్ ఫార్ములాస్ మనం ఇప్పుడు డిస్కస్ చేసాం కదా. సో చాలా జాగ్రత్తగా ఉన్నాను ఇప్పుడు ఏం చెప్తున్నాను. సో ఇప్పుడు ఈ రేషియో నేను సో ఆపోజిట్ లోకి మార్చుకోవచ్చు కదా. నేను ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రిబ్యూషన్ రేషియో 40% వచ్చింది అనుకున్నానా. సో అంటే దీని అర్థం నా దగ్గర ఉన్న సేల్స్ లో పీవీ రేషియోని మల్టిప్లై చేస్తే సేల్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అనుకుందాం, నన్ను ఇది తీసుకుందాం, సేల్స్ 1 lakh అనుకుందాం. పీవీ రేషియో ఎంత అన్నా 60% కదా. సో 1 lakh లో 60% అంటే ఎంత, 1 lakh into 60% ఇది ఈక్వల్స్ టు 60,000. మా అర్థమవుతుందా? సో 1 lakh into 60% is equals to 60,000. సేల్స్ మీద పీవీ రేషియో కడితే నాకు ఏమొస్తుంది, కాంట్రిబ్యూషన్. ఇదే కదా ఫార్ములా. సో సేల్స్ ఇంటూ పీవీ రేషియో విల్ గివ్ us కాంట్రిబ్యూషన్. సేల్స్ ఇంటూ పీవీ రేషియో విల్ గివ్ us కాంట్రిబ్యూషన్. నేను ఇదే ఫార్ములాని రివర్స్ రాస్తాను. సేల్స్ ఇంటూ వేరియబుల్ కాస్ట్ రేషియో విల్ గివ్ us, సేల్స్ ఇంటూ వేరియబుల్ కాస్ట్ రేషియో విల్ గివ్ us వేరియబుల్ కాస్ట్. ఇదే రేషియోని రివర్స్ రాశాను. కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 కదా. ఈ సేల్స్ ని రేషియోతో మల్టిప్లై చేశాను కాబట్టి ఏమొస్తుంది, కాంట్రిబ్యూషన్. సో సేల్స్ ఇంటూ పీవీ రేషియో విల్ గివ్ us కాంట్రిబ్యూషన్. like సేల్స్ ఇంటూ వేరియబుల్ కాస్ట్ రేషియో విల్ గివ్ us వేరియబుల్ కాస్ట్, రైట్. సో బేసిక్ ఫార్ములాస్ నోట్ చేయండి అందరూ. చిన్న చిన్న ఫార్ములాస్ ని గ్యాప్ ఇస్తూ వెళ్తాను. సో తర్వాత నేను అడిగినప్పుడు టక్మని చెప్పాలి. అందరూ కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం అదే. ఇప్పుడు దాకా చెప్పినటువంటి ఫార్ములాస్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్? రైట్. సో నెక్స్ట్ వెళ్తాను. కాన్సన్ట్రేట్ చేయండి, నేను ఏం మాట్లాడుతున్నానో నేను అడిగిన పర్సన్ నాకు సమాధానం చెప్పాలి. సో 1000 యూనిట్స్ దగ్గర ఒక చిన్న డేటా తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ 50 రూపీస్, 50 into 1000 50,000 సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ 10 రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్. సో 10 into 1000 10,000 అంతే కదా. మైనస్ చేస్తే మనకు వచ్చింది ఏంటన్నా కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్ ఇస్ 40 రూపీస్. సో దట్ ఈస్ 40,000 in value. 40 rupees in 1000 units, 40,000 rupees minus fixed cost assumed to be 20,000. So minus is there. So then the profit in this organization at 1000 units is 20,000. Profit in this organization at 1000 units is 20,000. ఇది ఒక డేటా ఉంది. ఆర్గనైజేషన్ ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను, జాగ్రత్తగా అర్థం వచ్చి నేను ఏం మాట్లాడుతున్నాను. ఆర్గనైజేషన్ ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏ విషయం తెలుసుకోవాలనుకుంటుందంటే నేను ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడం ద్వారా నేను జాగ్రత్తగా క్వశ్చన్ ఇవ్వనండి. నేను అడిగిన పర్సన్ ఆలోచించి సమాధానం చెప్పాలి. క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకోవాలి. ఎన్ని యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేయడం ద్వారా ఆర్గనైజేషన్ ఒక విషయం తెలుసుకోవాలనుకుంటుంది. ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడం ద్వారా జీరో ప్రాఫిట్ జీరో లాస్ అంటే దానికి లాస్ ఉండకూడదు, ప్రాఫిట్ రాకూడదు.
దాన్నే మనం అంటాం జనరల్లీ బ్రేక్ ఈవెన్ పాయింట్ అని అంటాం. అది ఎన్ని యూనిట్స్ దగ్గర అని క్వశ్చన్ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ క్వశ్చన్ కి ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఆర్గనైజేషన్ తెలుసుకోవాలనుకుంటుంది. ఎవరైనా చెప్పగలరా ఎన్ని యూనిట్స్ దగ్గర అనేది? నేనేం చెప్పాను? క్వశ్చన్ మళ్ళీ అడిగినా? అక్షయన్ క్వశ్చన్ అర్థమైందా? మళ్ళీ అడిగినా? ఒకసారి మళ్ళీ అడగండి సార్. నేను అడుగుతున్న క్వశ్చన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అనుకో కంపెనీ, అక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 20,000. అప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 20,000 ప్రాఫిట్ వస్తుంది కదా, అలా కాదు. జీరో ప్రాఫిట్ జీరో లాస్. ఓకే సార్, ఓకే ఓకే. నాకు జీరో ప్రాఫిట్ జీరో లాస్. నాకు ప్రాఫిట్ వద్దు. ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడం ద్వారా నాకు ప్రాఫిట్ వద్దు అని చెప్తున్నాను. 30 Okay. units. 30 యూనిట్స్. ఎవరది? గంగాధర్. గంగాధర్ 30 అన్నాడు. రైట్. ఇంకా ఎవరైనా? 600 units, sir. 600 units. 600 యూనిట్స్ నిర్మల్ చెప్పాడు. రైట్. ఇంకా 500 units, sir. 600 యూనిట్స్. ఎవరు? 500, sir. 500. ఎవరు? Yes, sir. Sai Kiran. Sai Kiran, sir. ఓకే. 500 units, sir. ఓకే. 500 units, sir. 500 కొంతమంది 500, sir. రైట్. చూద్దాం నాన్న నేను చెప్తున్నాను. సో జీరో ప్రాఫిట్ జీరో లాస్, దీన్ని మనం అంటాం నాన్న బ్రేక్ ఈవెన్ అంటాం. బ్రేక్ ఈవెన్ అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటి? సో జనరల్ వర్డ్ బ్రేక్ ఈవెన్ అంటే నాన్న, సో నాకు ఏవైతే ఖర్చులు ఉంటాయో ఆ ఖర్చుల్ని నేను రికవర్ చేయగలిగేలాగా సేల్ ఉండాలి. అర్థమవుతుంది? నా సేల్ నా ఖర్చులు రికవర్ చేస్తుంది అనుకో, నాకు అయ్యే ప్రతి ఖర్చులు రికవర్ చేస్తుంది అనుకో, దట్ మీన్స్ నో ప్రాఫిట్ నో లాస్. సో దాన్నే బ్రేక్ ఈవెన్ అంటాం. సో నో ప్రాఫిట్ నో లాస్ అంటే జీరో. సో నా ప్రాఫిట్ జీరో. ఓకే, మరి ఫిక్స్డ్ కాస్ట్ ఖర్చు అవ్వకుండా మాత్రదా? అవుతుంది. అంటే నాకు మినిమం కాంట్రిబ్యూషన్ ఎంత వస్తే నాకు జీరో ప్రాఫిట్ జీరో లాస్ వస్తుంది? 20,000. మరి అర్థమవుతుందా? అంటే నా ఫిక్స్డ్ కాస్టే నా కాంట్రిబ్యూషన్ అయితే నేను మాట్లాడుతున్నా అర్థం చేసుకోవాలన్నా. రైట్. థియరిటికల్ గా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నెక్స్ట్ సెంటెన్స్ అలాగే ఉంటాయి. నా ఫిక్స్డ్ కాస్టే నా కాంట్రిబ్యూషన్ అయితే అప్పుడు నా ప్రాఫిట్ అలా జీరో అవుతుంది. నా ఫిక్స్డ్ కాస్టే నా కాంట్రిబ్యూషన్ అవ్వాలంటే ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి? సింపుల్. సో ఒక యూనిట్ కి 14 అన్న, టోటల్ 20,000 కాంట్రిబ్యూషన్ రావాలన్న అంటే సింపుల్ 20,000 by 40 rupees. That equals to 500 units. This is the correct answer. కావాలంటే క్యాలిక్యులేట్ చేయి. 500 into 50 25,000 సేల్స్. 500 into 10 5,000 variable cost. Then contribution is 20. 20 less fixed cost 20. So answer is 0. No profit, no loss. ఆ మీనింగ్ అర్థమవుతుందా? సో దీన్నే ఇప్పుడు మనం ఇన్ ఫార్ములాలోకి కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు టేబుల్ లో మనం ఏదైతే తయారు చేసామో ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫార్ములా. రైట్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను నేను ఏం చెప్తున్నాను. సో బ్రేక్ ఈవెన్ పాయింట్. సో ఎలా వచ్చిందన్న బ్రేక్ ఈవెన్ పాయింట్ దీనిలో? సో సింప్లీ నా ఫిక్స్డ్ కాస్టే కాంట్రిబ్యూషన్ అవ్వాలి. అంటే నా ఫిక్స్డ్ కాస్ట్ ని నేను రికవర్ చేయాలి. సో ఫిక్స్డ్ కాస్ట్ అమౌంట్ ని రికవర్ చేయాలంటే 1 యూనిట్ కి నేను ఎంత రికవర్ చేయాలి? 40 రూపీస్ ప్రాఫిట్ రావాలి. సో 20,000 రావాలంటే ఎన్ని రూపీస్ నాకు ప్రాఫిట్ ద్వారా అయితే కనుక అవుతుంది? 500 యూనిట్స్. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్. సింప్లీ యూ కెన్ సే. సో ఫార్ములా రూపంలో కన్నా కన్వర్ట్ చేయండి దీన్ని. చెప్పు కౌశిక్ ఫార్ములా. కౌశిక్. కౌశిక్ వాయిస్ ప్రాబ్లం. నిర్మల్. Yes, sir. Fixed cost divided by PV ratio. ఫిక్స్డ్ కాస్ట్ డివిజన్ Contribution per unit. కాంట్రిబ్యూషన్ Per unit, పర్ sir. యూనిట్. రైట్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. నాకు యూనిట్స్ కనుక్కున్నాను. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. అవునా కదా? ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ విల్ గివ్ us బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్. Yes, sir. రైట్. రైట్. Break even. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీన్ని ఇంకోలా ఫార్ములా. సో జాగ్రత్తగా అబ్జర్వ్. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ కావాలంటే ఎలా వస్తుంది? నా ఫిక్స్డ్ కాస్ట్ ని రికవర్ చేయాలి. ఒక యూనిట్ కి 40 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. మా సైలెంట్ లో పెట్టాను. ఒక యూనిట్ కి 40 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. సో 20,000 యూనిట్స్ రావాలి అంటే 500 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే 20,000 ప్రాఫిట్ వస్తుంది. ఆ కాంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ చేస్తుంది. నా ప్రాఫిట్ లో జీరో అవుతుంది. రైట్. ఇప్పుడు నేను దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాను. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ వాల్యూ.
సో వాల్యూలో అంటే ఇక్కడ ఉంది కదా సార్, సింపుల్ 500 యూనిట్స్ ఇంటూ 40 రూపీస్. కానీ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటున్నాను సేల్స్ గురించి, ఇది నాన్న బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్ వాల్యూ, బ్రేక్ ఈవెన్ సేల్స్, ఇది యూనిట్స్ కదా సేల్స్ వాల్యూ అంట. ఎంత వాల్యూ ఆఫ్ సేల్స్ చేయడం ద్వారా నా ప్రాఫిట్ లో 0 వస్తుంది, ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడం ద్వారా ప్రాఫిట్ లో 0 వస్తుంది. నువ్వు ఆన్సర్ చెప్పు, ఎన్ని యూనిట్స్ అంటే కనుక ఆన్సర్ చెప్పావు నువ్వు 20,000 నా ఫిక్స్డ్ కాస్ట్, per యూనిట్ 40, ఆన్సర్ 500 యూనిట్స్ అని చెప్పావు కదా. నేను అడుగుతున్నాను ఇన్ వాల్యూ, సేల్స్ వాల్యూలో బ్రేక్ ఈవెన్ సేల్స్ ఎంత? ఇది టోటల్ సేల్స్ అన్న, ఇది బ్రేక్ ఈవెన్ సేల్స్ అన్న. నేను 50,000 సేల్స్ చేస్తే 20,000 ప్రాఫిట్ వచ్చింది. 25,000 సేల్స్ చేస్తేనే కదా 20,000 0 వచ్చింది. ఈ 25,000 సేల్స్ ఎలా కనుక్కున్నాం? 25,000 ఎలా వచ్చింది? 50 into 500, రైట్? బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్, బ్రేక్ ఈవెన్ యూనిట్స్ కనుక్కుని దాన్ని దేంతో మల్టిప్లై చేసాం? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ తో మల్టిప్లై చేసాం. S1 వింటున్నావా? S1 బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ వాల్యూ కరెక్టేనా కదా ఫార్ములా? బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. yes sir, రైట్. ఇప్పుడు చెప్పు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ ఫార్ములా ఏంటి? fixed cost by contribution per unit. ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, అంతేనా కదా? యశ్వంత్ నువ్వు అని క్వశ్చన్ అడుగుతూ ఉంటాను చెప్పాలి. సో దీన్ని ఇలా రాయొచ్చు రాకూడదా? ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అని రాయొచ్చు రాయకూడదా? yes sir, రైట్. చెప్పు ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అంటే ఏంటి? contribution ratio, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అంటే ఏమొస్తుంది? contribution ratio sir, PV ratio, పివి రేషియో. ఇంకా ఒకటే ఉపయోగించాలి, పివి రేషియో. అమ్మా అర్థమవుతుందా? సో ఫిక్స్డ్ కాస్ట్ డివిజన్ పివి రేషియో విల్ గివ్ us సేల్స్ ఇన్ వాల్యూ. ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ విల్ గివ్ us బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్. ఓకేనా? రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ దీన్ని ఇంకో రాస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ వాల్యూ అంటే బ్రేక్ ఈవెన్ సేల్స్ వాల్యూ ఇంటూ పివి రేషియో will give us fixed cost. So note change formula. Doubt ఉన్న వాళ్ళు అడగండి. సో నోట్ చేశారు నాన్న, జాగ్రత్తగా. అక్షజన్ రాసావమ్మా ఫార్ములా? yes sir, రాశాను సార్. అక్షజన్ మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను, ఈసారి కరెక్ట్ గా చెప్పాలి. yes sir, రైట్. జాగ్రత్తగా. సేల్స్ ఏదైతే సేల్స్ ఉంటుందో దాని మీద వేరియబుల్ కాస్ట్ రేషియో అప్లై చేస్తే, సేల్స్ మీద వేరియబుల్ కాస్ట్ రేషియో అప్లై చేస్తే నాకు ఏమొస్తుంది? వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్. ఇంకా అయిపోలేదు, విను జాగ్రత్తగా, నేను ఏం అడిగితే చెప్పు. వేరియబుల్ కాస్ట్. రైట్. మరి సేల్స్ మీద పివి రేషియో అప్లై చేస్తే నాకు ఏమొస్తుంది? కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్. వెరీ గుడ్. రైట్. మరి నేను అంటాను ఈసారి సేల్స్ మీద పివి రేషియో అప్లై చేస్తున్నాను, కానీ ఇది సేల్స్ ఏంటంటే బ్రేక్ ఈవెన్ సేల్స్, టోటల్ సేల్స్ కాదు నాకు. సో అబ్జర్వ్ చేయి, టోటల్ సేల్స్ పివి రేషియో కాంట్రిబ్యూషన్. మరి బ్రేక్ ఈవెన్ సేల్స్ పివి రేషియో ఏమొస్తుంది? ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది. మా మీనింగ్ అర్థమవుతుందా? సో మరి టోటల్ సేల్స్ మీద పివి రేషియో వస్తే కాంట్రిబ్యూషన్ అంటాం కాబట్టి కాంట్రిబ్యూషన్ లో ఏమేమి ఉంటాయి? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సో మనం నెక్స్ట్ స్టేజ్ లో మాట్లాడుకుంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఉంటుంది. అంతే కదా? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అన్నా సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అన్న ఒకటే కదా మీనింగ్. అంతేనా? అంటే ఇక్కడ కూడా సేల్స్ బై పివి రేషియో కాంట్రిబ్యూషన్, కాకపోతే బ్రేక్ ఈవెన్ సేల్స్ మీద పివి రేషియో కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్ అయిపోతుంది అనమాట. అంటే ఎప్పుడైనా సరే సేల్స్ మీద పివి రేషియో కాంట్రిబ్యూషన్,
కానీ ఇది టోటల్ సేల్ అనుకో, ఆ కాంట్రిబ్యూషన్ ఏముంటుందంటే ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది, సమ్ ప్రాఫిట్. Profit. అదే ఒకవేళ బ్రేక్ ఈవెన్ సేల్స్ అనుకో, దాని మీద పీవీ రేషియో అప్లై చేశాను అనుకో, అప్పుడు అది కాంట్రిబ్యూషన్ కానీ దానిలో ఏముంటుంది కేవలం Only fixed cost. ఎందుకంటే ప్రాఫిట్ జీరో కాబట్టి. Yes, sir. ఓకేనా? ఈ మూడింటికి Yes. రిలేషన్ అర్థమైందేనా? Yes, sir. నేను ఇంకొక పాయింట్ తర్వాత యాడ్ చేస్తాను దీనిలో. సో ఈ లోపు ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే చూడండి, రాసుకోండి ఇది కూడా నీట్ గా. రైట్. సో ఇప్పుడు జాగ్రత్తగా ఉన్నాను. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను ఈసారి నేను క్వశ్చన్ ఎవరిని అడుగుతానంటే శశాంక్. శశాంక్ ఉన్నావా? చెప్పు శశాంక్. నాకు 4,000 రూపీస్ ప్రాఫిట్ కావాలి శశాంక్. సో కంపెనీ అనుకుంటుంది నాకు 4,000 ప్రాఫిట్ కావాలి, నేను ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడం ద్వారా 4,000 సంపాదిస్తాను క్వశ్చన్ అడిగింది. ఓకే 24,000 480 సార్. ఎలాగెలాగా కాదు సరిగ్గా 480 అదేనా? కాదు సార్, కాదు సార్. 500కి జీరో ప్రాఫిట్ వస్తుందండి. 500 ఎక్కువ ఉండాలి, తక్కువ ప్రాఫిట్ ఎలా వస్తుంది? 4,000 ఇక్కడ టేబుల్ లోనే ఉంది శశాంక్ చూడు. 4,000 ప్రాఫిట్, నా ఫిక్స్డ్ కాస్ట్ మారదు కదా, యూనిట్స్ ఎన్నైనా అంటే 20 అంటే నాకు కావాల్సిన కాంట్రిబ్యూషన్ ఎంత? 24,000 బై ఒక కాంట్రిబ్యూషన్ ఒక యూనిట్ కి ఎంత? 40 రూపీస్. 24,000 ఆన్సర్ ఇస్ 600 యూనిట్స్. అంతేనా కదా? అంతే సార్. సో 600 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేస్తే కంపెనీకి ఎంత ప్రాఫిట్ వస్తుంది? 4,000. 500 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది? 0. 1,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది? 20,000. మీనింగ్ అర్థమవుతుంది కదా? సో ఇప్పుడు దీన్ని ఫార్ములా రూపంలో మారుస్తున్నాను నేను, ఈ 600 యూనిట్స్ ని జాగ్రత్తగా చూడు. దీన్ని అంటాం టార్గెట్ సేల్స్ ఇన్ యూనిట్స్. సో టార్గెట్ సేల్స్ ఇన్ యూనిట్స్ తెలియాలి అంటే మనకు తెలియాల్సింది ఏంటంటే, సో మనకు కావాల్సిన ప్రాఫిట్ ని ఎంత టార్గెట్ చేసుకోవాలి, ఎంత ప్రాఫిట్ మనం టార్గెట్ చేస్తామో చూసి, ప్లస్ నా ఫిక్స్డ్ కాస్ట్ ని కూడా రికవర్ చేయాలి. రెండు రికవర్ చేయాలి. దేంతో రికవర్ చేయాలి? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ప్లస్ సేమ్ నేను ఇందాక బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ అన్నాను. సో టార్గెట్ సేల్స్ ఇన్ యూనిట్స్ లేదా రిక్వైర్డ్ క్వాంటిటీ ఇన్ యూనిట్స్, రిక్వైర్డ్ సేల్స్ ఇన్ యూనిట్స్ ఎలాగైనా అనొచ్చు. సో అప్పుడు బ్రేక్ ఈవెన్ అంటే ఫిక్స్డ్ వైజ్ కాంట్రిబ్యూషన్ ఇస్తాం. ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ తో పాటుగా నాకు కావాల్సిన యూనిట్స్ అంటే ఎంత ప్రాఫిట్ కావాలో దాన్ని, కాబట్టి సో ఫిక్స్డ్ కాస్ట్ ప్రాఫిట్ ని కలిపి కాంట్రిబ్యూషన్ తో డివైడ్ చేస్తాం. సో దీన్ని వాల్యూ రూపంలో కూడా ఎలా చెప్పొచ్చు? ఇన్ వాల్యూ అయితే కనుక టార్గెట్ సేల్స్ ఇన్ వాల్యూలో కావాలంటే కనుక హేమంత్ వాల్యూలో ఎలా వస్తుంది నాన్న? రిక్వైర్డ్ సేల్స్ ఇన్ వాల్యూ టార్గెట్ ప్రాఫిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. వెరీ గుడ్. సో డివిజన్ లో పీవీ రేషియో ఉంటే వాల్యూ వస్తుంది, డివిజన్ లో కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఉంటే యూనిట్స్ వస్తాయన్న. ఓకేనా? రైట్, వెరీ గుడ్. సో నోట్ చేయండి అమ్మా ఫార్ములాస్. సో రిక్వైర్డ్ సేల్స్ ఇన్ యూనిట్స్ ఫార్ములా రిక్వైర్డ్ ప్రాఫిట్ లేదా టార్గెట్ ప్రాఫిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. టార్గెట్ సేల్స్ ఇన్ వాల్యూ కావాలంటే టార్గెట్ ప్రాఫిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో.
రైట్. సో నెక్స్ట్ వెళ్తాను, జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇదే ఎగ్జాంపుల్. కాన్సన్ట్రేట్ చేయాలి అందరూ. 600 యూనిట్స్ దగ్గర 4000 ప్రాఫిట్ నాన్, 1000 యూనిట్స్ దగ్గర 20,000 ప్రాఫిట్ నాన్. ఓకేనా? సో ఇప్పుడు నేను అంటున్నాను, నేను దీన్ని ఇలా కూడా మనం ఆలోచించవచ్చు. నా జాగ్రత్తగా అర్థం చేయాలి. 600 into 50 30,000 నాన్ వాల్యూ. 600 into 10 6,000 is the variable cost. Minus contribution is 24,000. సో మార్జినల్ కాస్ట్ అంటే నన్ను ఎప్పుడు కూడా మాట్లాడేది చేంజ్ రండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 600 యూనిట్స్ చేస్తున్నాను, 1000 కి మారితే చేంజ్ అయితే నా ప్రొసీజర్ ఏంటి, నాకు ఉండే బెనిఫిట్స్ ఏంటి, నాకుండే లాస్ ఏంటి. 600 యూనిట్స్ 4,000 అవుతుంది కాబట్టి నేను పెంచితే కనుక నా ప్రాఫిట్ 20,000 పెరుగుతుంది. అంటే నా ప్రాఫిట్ ఎంత పెరుగుతుందన్న? చేంజ్ ఇన్ ప్రాఫిట్ 16,000. మా అబ్జర్వ్ చేయాల్సిన విషయం దీనిలో. సో చేంజ్ యూనిట్స్ చేంజ్ అయినప్పుడు ప్రాఫిట్ లో చేంజ్ యాజ్ వెల్ యాజ్ కాంట్రిబ్యూషన్ లో చేంజ్ కూడా ఎంత? మా కాన్సన్ట్రేట్ చేస్తున్నారా నేను చెప్తున్నాను? సో నేను అడిగిన పర్సన్ రిప్లై ఇస్తే బెటర్. సిద్ధు. మై డియర్ సిద్ధు, ఉన్నావా? సార్ చెప్పండి సార్. సిద్ధు చెప్పుకో. నేను అడుగుతున్న క్వశ్చన్ 600 యూనిట్స్ ప్రొడ్యూస్ అక్కడ నాకు వచ్చిన ప్రాఫిట్ 4,000. నేను 600 నుంచి 1000 యూనిట్స్ కన్వర్ట్ అవుదాం అనుకున్నాను. ఓకేనా? 20,000. ఓకేనా? 600 నుంచి 1000 కి పెరుగుతున్నప్పుడు నాకు ఎంత బెనిఫిట్? సార్ వాళ్ళు చెప్పండి సార్ ఒకసారి వాయిస్ కట్. ఓకే, 600 యూనిట్స్ నుంచి 1000 యూనిట్స్ పెంచడం వల్ల ప్రొడక్షన్ నాకు వచ్చే ప్రాఫిట్ ఎంత వాల్యూ అవుతుంది, ఎంత పెరుగుతుంది అని అడుగుతున్నాను. 600 యూనిట్స్ నుంచి 1000 యూనిట్స్ పెరుగుతుంది. 600 యూనిట్ నుంచి సార్. రైట్ సిద్ధు, నేను వేరే వాళ్ళు అడుగుతాను, ఆ డిఫరెన్స్ వస్తుంది. నువ్వు వీటిలో పెట్టేసా. సాయి కిరణ్. సార్ సాయి కిరణ్, నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా నీకు? అంటే సిద్ధు వాయిస్ ఆన్ చేయడం వల్ల అర్థం కాలేదు సార్. ఓకే, 600 యూనిట్స్ నుంచి 1000 యూనిట్స్ కి కానీ పెరిగితే ప్రొడక్షన్ నా ప్రాఫిట్ ఎంత పెరుగుతుందని అడిగాను నేను. అంటే కాంట్రిబ్యూషన్ లో చేంజ్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. రైట్, కాంట్రిబ్యూషన్ లో చేంజ్ ఫిక్స్డ్ కాస్ట్ డిఫరెన్స్ అని చెప్పిన. అబ్జర్వ్ చేయి. 600 యూనిట్స్ నుంచి 1000 యూనిట్స్ పెరిగింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టేబుల్ కనబడుతుంది, అంత చూస్తున్నావా స్క్రీన్? 600 యూనిట్స్ దగ్గర నా ప్రాఫిట్ 4,000 అవునా కదా? 1000 యూనిట్స్ దగ్గర ప్రాఫిట్ 20,000 అవునా కదా? 4 నుంచి 20,000 అంటే నాకు ఎంత ప్రాఫిట్ పెరిగింది? 16,000. ఓకేనా? మరి ఇప్పుడు నేను అదే క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 24,000 నుంచి 40,000 కి పెరిగింది కాంట్రిబ్యూషన్. అంటే ఇది కూడా ఎంత? 16. సో మరి కాంట్రిబ్యూషన్ ఫిక్స్ ప్రాఫిట్ సేమ్ ఉన్నాయి. ఎందుకని? ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్ కాన్స్టెంట్ కాబట్టి రైట్, ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ కేస్ ఆఫ్ చేంజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఇస్ 0. ఇన్ కేస్ ఆఫ్ ఎ చేంజ్ ద ఫిక్స్డ్ కాస్ట్ ఇస్ 0. ఎందుకంటే ఏం చేంజ్ అవ్వట్లేదు. 2020 ఇక్కడ 20,000 ఫిక్స్డ్ కాస్ట్, ఇక్కడ 20,000 ఫిక్స్డ్ కాస్ట్. ద చేంజ్ ఇస్ 0. బట్ ప్రాఫిట్ ఆర్ కాంట్రిబ్యూషన్ ఇంక్రీజెస్ టు 15,000. సో అంటే ఇన్ కేస్ ఆఫ్ చేంజ్ మాట్లాడినప్పుడు ప్రాఫిట్ లో చేంజ్ అన్నా కాంట్రిబ్యూషన్ లో చేంజ్ అన్నా సేమే. ఓకేనా సాగిరా? అప్పుడు దీని నుంచి కన్క్లూషన్ జాగ్రత్తగా నేను చెప్తున్నాను. ప్రాఫిట్ లో చేంజ్ అన్నా కాంట్రిబ్యూషన్ లో చేంజ్ అన్నా సేమ్ కాబట్టి మనం ఇందాక ఒక పాయింట్ నేర్చుకున్నాం. assumption the fixed cost is irrelevant. సో ఇప్పుడు నేను డెసిషన్ తీసుకోవాలనుకున్నాను అనుకో, 600 నుంచి 1000 కి పెంచనా వద్దా అని. నేను కాంట్రిబ్యూషన్ లో చేంజ్ చూడాలా, ప్రాఫిట్ లో చేంజ్ చూడాలా? కాంట్రిబ్యూషన్ చాలు. ఎందుకంటే ఫిక్స్ ప్రాఫిట్ లో చేంజ్ చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు? ఎందుకు కాంట్రిబ్యూషన్ లో చేంజ్ చూస్తే చాలు, ప్రాఫిట్ లో చేంజ్ ఎందుకు చూడాల్సిన అవసరం లేదు? సాయికిరణ్. ఎందుకంటే సార్ ప్రాఫిట్ కి కాంట్రిబ్యూషన్ కి ఉన్న డిఫరెన్స్ ఫిక్స్డ్ కాస్ట్ అది కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి. అంతే కదా? మీనింగ్ అర్థమవుతుంది కదా? సో కాబట్టి నా డెసిషన్ మేకింగ్ లో
కాంట్రిబ్యూషన్ చాలు, ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఇర్రెలవెంట్ ఇన్ మార్జినల్ కాస్టింగ్. పాయింట్ అర్థమవుతుందా? సో మనం ఎప్పుడు మార్జినల్ కాస్టింగ్ లో మాట్లాడేది మార్జిన్ అంటే చేంజ్. సో చేంజ్ లో మాట్లాడేటప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఇర్రెలవెంట్. మై డెసిషన్ ఇస్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ కాంట్రిబ్యూషన్, నాట్ ఆన్ ప్రాఫిట్, బికాస్ బోత్ ఆర్ సేమ్. రైట్ రైట్. సో కొన్నిసార్లు నాన్న జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక ఫార్ములా రాస్తాను, దీనిలా కూడా మనం చెప్పచ్చు. సో పివి రేషియో ఎప్పుడైనా క్వశ్చన్ లో అడిగినప్పుడు చేంజ్ డేటా వచ్చాను. లైక్ 600 యూనిట్స్ దగ్గర సేల్స్, 1000 యూనిట్స్ దగ్గర సేల్స్ ఇచ్చాను నేను. వేరియబుల్ కాస్ట్ చెప్పలేదు. నేను ఇక్కడ డేటా రాస్తాను, మీరు ఆలోచించి సమాధానం చెప్పండి. $600 యూనిట్స్, 1000 యూనిట్స్. సో 600 యూనిట్స్ దగ్గర సేల్స్ ఇచ్చాను నేను ఫర్ ఎగ్జాంపుల్. సో 15 to 5 30,000 ఇలా తీసుకున్నాం కదా పెర్ యూనిట్. సెల్లింగ్ ప్రైస్ ఇస్ 50, 30,000, 50,000 సేల్స్ ఇచ్చాను. అలాగే ప్రాఫిట్ ఇచ్చాను క్వశ్చన్ లో. వేరియబుల్ కాస్ట్ గట్రా ఏమి ఇవ్వాల. ప్రాఫిట్ వచ్చి ఇక్కడేమో 4,000, ఇక్కడేమో 20,000. రైట్ అన్న, 4,000, 20,000. అలాగే సేల్స్ ఏమో 30,000, 50,000. ఓకేనా? ఈ రెండే ఇచ్చాను. ఇచ్చి పివి రేషియో ఎంత అని క్వశ్చన్ అడిగాను. రైట్, ఇది క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ సో నాకు బాలాజీ చెప్తాడు. లేదు బాలాజీ, నా వాయిస్ వినబడుతుందా? యశ్వంత్, బాలాజీ ఒకసారి మ్యూట్ లో పెట్టేసుకున్నాను. యశ్వంత్ చెప్పు. యశ్వంత్, పివి రేషియో ఎలా కట్టచ్చు దీనికి? పివి రేషియో ఫార్ములా ప్రకారం దీని పివి రేషియో అంత ఈ డేటాకి. క్వశ్చన్లు ఇదే డేటా ఇచ్చాడు, ఇంకేం ఇవ్వాల. ఓకేనా? 600 యూనిట్స్ దగ్గర 30,000 సేల్స్ అంట, 1,000 యూనిట్స్ దగ్గర 50,000 సేల్స్ అంట, 6,000 యూనిట్స్ దగ్గర ప్రాఫిట్ 4,000 అంట, 1,000 యూనిట్స్ దగ్గర ప్రాఫిట్ 20,000 అంట. సో దెన్ వాట్ ఈస్ ద పివి రేషియో? చెప్పగలమా చెప్పలేమా యశ్వంత్? చెప్పచ్చు సార్. అంటే చేంజ్ ఇన్ ప్రాఫిట్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కాంట్రిబ్యూషన్ కదా. సో కాబట్టి మనం ఇలా క్వశ్చన్ లో ఎప్పుడైనా డేటా ఇచ్చినప్పుడు సో మనం ఏం తీసుకోవాలి? చేంజ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే 600 నుంచి 1000 అంటే చేంజ్ అయింది, 400 యూనిట్స్ చేంజ్ అయింది కదా. సో 50,000 నుంచి 30,000 ఎంత సేల్స్ పెరిగింది? 20,000 సేల్స్ పెరిగింది. ప్రాఫిట్ ఎంత పెరిగింది? 16,000 ప్రాఫిట్ పెరిగింది. అవునా కదా? సో దిస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు కాంట్రిబ్యూషన్. సో కాబట్టి కాంట్రిబ్యూషన్ తెలిసిపోయింది, సేల్స్ తెలిసిపోయింది. కాబట్టి పివి రేషియో ఫార్ములా ఏంటి? కాంట్రిబ్యూషన్ బై సేల్స్ కదా. ఇప్పుడు ఏమనాలి? చేంజ్ ఇన్ కాంట్రిబ్యూషన్ బై చేంజ్ ఇన్ సేల్స్ అనొచ్చా అనకూడదా? యశ్వంత్, అర్థమైంది నీకు? చేంజ్ ఇన్ కాంట్రిబ్యూషన్ బై చేంజ్ ఇన్ సేల్స్ ఇంటూ 100 will also give us PV ratio. చేంజ్ ఇన్ కాంట్రిబ్యూషన్ ఇవ్వనప్పుడు క్వశ్చన్ లో యూ కెన్ టేక్ చేంజ్ ఇన్ ప్రాఫిట్ ఆల్సో బికాస్ బోత్ ఆర్ సేల్స్ సేమ్. బోత్ ఆర్ సేమ్. చేంజ్ ఇన్ ప్రాఫిట్ బై చేంజ్ ఇన్ సేల్స్ into 100. This will also give us the PV ratio, right? So PV ratio in case of not giving the contribution. If contribution is not given in the question, the PV ratio will be calculated using change in sales, change in profit. So the formula is change in profit by change in sales into 100. So నిజంగా ప్రాఫిట్ తో సేల్స్ ని డివైడ్ చేస్తే రాదు కదా కాంట్రిబ్యూషన్. పివి రేషియో రాదు కదా, ప్రాఫిట్ రేషియో కదా వస్తుంది. కానీ చేంజ్ మాట్లాడతాం మనం, డైరెక్ట్ గా ప్రాఫిట్ బై సేల్స్ అనట్లే. చేంజ్ ఇన్ కేస్ ఆఫ్ చేంజ్ ఇన్ కాంట్రిబ్యూషన్, చేంజ్ ఇన్ ప్రాఫిట్ బోత్ ఆర్ సేమ్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఇప్పుడు దాకా చెప్పిన దానిలో చెక్ చేసుకోండి ఫార్ములాస్. సో పివి రేషియోకి ఇంకొక ఫార్ములా చెప్పాను నేను, నోట్ చేసుకోవాలి. అలాగే టార్గెటెడ్ సేల్స్ ఇన్ యూనిట్స్, టార్గెటెడ్ సేల్స్ ఇన్ వాల్యూ చెప్పాను, నోట్ చేసుకోవాలి జాగ్రత్తగా. అలాగే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్, బ్రేక్ ఈవెన్ సేల్స్. ఫార్ములాస్ అన్ని నోట్ చేసుకోండి.
సో దీనిలో ఇప్పుడు దాకా చెప్పిన దానిలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ డిస్కషన్ కి వెళ్తాను నేను, ఇది అర్థమైతే. చూసుకోండి, నేను క్వశ్చన్స్ అడుగుతాను, నాకు ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పాలి. మీరు చెప్తేనే నేను నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాను. సో కొంతమంది దయచేసి మీరు క్లాస్ ఉన్నప్పుడు ఇంట్లోనే ఉన్నాను, నేను ఇంట్లో ఉండి నీట్ గా వినండి. సో బయటికి వెళ్ళి వింటున్నట్టున్నారు, సో ప్రాబ్లం ఫేస్ చేస్తారు. దీని తర్వాత మళ్ళీ ఆఫ్టర్ లాక్డౌన్ నోట్స్ చెక్ చేస్తాను, మళ్ళీ చెప్తున్నాను. నోట్స్ చెక్ చేస్తాను, క్వశ్చన్స్ కూడా అడుగుతాను. నేను 1 by 1 క్వశ్చన్స్ అడుగుతాను, సమాధానం చెప్పండి. నేను అడిగిన పర్సన్ సమాధానం చెప్పండి. ఫస్ట్ శశాంక్, ఫస్ట్ క్వశ్చన్. శశాంక్ ఉన్నావా? శశాంక్ లేట్. రైట్, నెక్స్ట్. ఉన్నావు కదా? ఉన్నాను సార్. క్వశ్చన్ అడేనా? సార్ రైట్, చెప్పు. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ వాల్యూ ఫార్ములా చెప్పు. break even point in units into sales price, selling price per unit. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ చెప్పకపోతే ఇంకో ఫార్ములా. Fixed cost by contribution by unit by sales price per unit. అంత డైరెక్ట్ గా ఫార్ములా ఉంది కదరా, అదంతా ఎబ్రివేషన్ అంతా ఎందుకు? మళ్ళీ ఇప్పుడు దాని డెరివేషన్ నేను అడిగాను. నేను డైరెక్ట్ ఫార్ములా Fixed cost by PV ratio. PV ratio. డైరెక్ట్ ఫార్ములా అదే. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ హేమంత్. హేమంత్, బ్రేక్ ఈవెన్ సేల్స్ ఇంటూ PV ratio. Break even sales into PV ratio will give us what? Fixed cost. Anjana? Right. Required sales in value calculation formula. Target profit plus fixed cost by PV ratio. Right, PV ratio. Thank you. Gangadhar. Yes, sir. PV ratio calculation formula చెప్పు. Contribution by sale into 100. Okay, ఇంకా అదొకటే ఫార్ములా. Change in contribution or change in profit by change in sales into 100. Right, very good. అదొక ఫార్ములా. ఇదేనా? Yes. Right. రైట్. నేను నెక్స్ట్ పేజ్కి వెళ్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏం చెప్తున్నాను. సో మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన ఫార్ములాస్ లో PV రేషియో వరకు అయిందనా? సో చేంజ్ ఇన్ కాంట్రిబ్యూషన్ బై చేంజ్ ఇన్ ప్రాఫిట్, ఆర్ చేంజ్ ఇన్ కాంట్రిబ్యూషన్ ఆర్ ప్రాఫిట్ బై చేంజ్ ఇన్ సేల్స్ ఇంటూ 100. PV రేషియో ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ స్టేజ్. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, నేను ఏం చెప్తున్నాను విత్ ఎగ్జాంపుల్. So sales 50 rupees, variable cost 10 rupees, contribution per unit 40, that equals to 40,000 minus fixed cost 20,000
ప్రాఫిట్ పర్ యూనిట్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయకూడదు. ఇన్ టోటల్ ప్రాఫిట్ ఈస్ 20,000. ఇది బేసిక్ గా మన దగ్గర ఉన్న డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా. సో దీన్ని మనం ఆల్రెడీ ఇందాక ఒక స్టేజ్ క్యాలిక్యులేట్ చేసాం. ఇట్ ఇస్ కాల్డ్ బ్రేక్ ఈవెన్ పాయింట్. జీరో అస్యూమింగ్ జీరో ప్రాఫిట్ జీరో లాస్. ఇన్ సచ్ కేస్ ద ఫిక్స్డ్ కాస్ట్ ఈస్ 20,000 సేమ్. The contribution to be earned is 20,000. So 20,000 by 40. So directly the answer is 500 units. Okay na? 500 units. Right na? Right. For example, company 1000 units కాకుండా 20,000 units ప్రొడ్యూస్ చేస్తుంది అని అనుకుందాం. So 20,000 into 50. So 2,000. 2,000 into 50. 1 lakh sales value. So into 10, 20,000 variable cost. Contribution 80,000. Fixed cost 20,000. And the profit is 60,000. Right. Jarthiga observe cheyan. So company present position is none. 2,000 units in current situation. So current situation 2,000 units produced చేస్తే so 2,000 into 40 80,000 contribution minus fixed cost 20,000. The profit is 60,000 for the organization. So ఒకవేళ కంపెనీ అనుకుంటున్న 500 యూనిట్స్ దగ్గర కానీ ప్రొడ్యూస్ చేస్తే కనుక the profit or loss is 0. సో నీకు అర్థం కావాలంటే ఇది కూడా చేయొచ్చు. సో 500 into 5 25,000 minus 5,000 that equals to 20,000 is the contribution minus fixed cost 20,000 0 profit or 0 loss. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నానన్న జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని నేను చెప్తున్నా. 500 నుంచి లోపు కంపెనీ ప్రొడ్యూస్ చేస్తే కంపెనీకి ఏమొస్తుందన్న? లాస్. సో 500 బిలో అయితే కంపెనీకి ఏమొస్తుంది? లాస్. ఎబో 500 అయితే కంపెనీకి ఏమొస్తుంది? ప్రాఫిట్. రైట్. సో ఇప్పుడు నేను అంటున్నానన్న ఈ రెండింటికి మధ్యలో చేంజ్ వస్తున్నాను. రైట్. అంటే 500 దాటి కంపెనీ ప్రొడ్యూస్ చేసిన ఎన్ని యూనిట్స్? 2,000 కి వెళ్ళింది. అంటే ఎన్ని యూనిట్స్ చేంజ్ అన్న? 1,500 యూనిట్స్ చేంజ్. చేంజ్ అంటే డిఫరెన్స్. నా ఉద్దేశం డిఫరెన్స్ ఇన్ యూనిట్స్. 500 యూనిట్స్ నుంచి 2,000 యూనిట్స్ పెరిగిందని అంటే ఎన్ని యూనిట్స్ పెరిగింది? 1,500 యూనిట్స్ పెరిగిందని. మరి నేను అడిగేది చాలా జాగ్రత్తగా కాన్ఫిడెన్స్ చేయాలి. ఏం చెప్తున్నాను? సో 1,500 యూనిట్స్ దగ్గర ప్రాఫిట్ ఎంత అని నేను అడిగితే దీని అర్థం నువ్వు అబ్జర్వ్ చేస్తే 1 lakh into 25 75,000 చేంజ్ ఇన్ సేల్స్. వేరియబుల్ కాస్ట్ 15,000 వేరియబుల్ కాస్ట్. చేంజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ అంటే 5 నుంచి 20 అయింది. 15 పెరిగింది. 25 నుంచి 1 lakh 75,000 పెరిగింది. 75 minus 15 that is 60,000 contribution. Change in contribution. Fixed cost change is nil. The profit is 60,000. మరి చేంజ్ అంటే అర్థమవుతుందా మీనింగ్? సో చేంజ్ అంటే డిఫరెన్స్. సో 500 నుంచి 2,000 పెరిగిందన్న సేల్స్ ఎంత పెరిగింది? 75. సో దీన్నే మనం అంటాం చేంజ్ ఆర్ ఇంక్రిమెంట్ ఆర్ మార్జినల్ కాస్ట్. ఇంక్రిమెంటల్ కాస్ట్, మార్జినల్ కాస్ట్, మార్జినల్ చేంజ్ ఇన్ కాస్ట్. సో చేంజ్ ఇన్ యూనిట్స్ 500 నుంచి 2,000 into 1,500 యూనిట్స్. సేల్స్ 75,000. 500 నుంచి 5,000 నుంచి 20,000 15,000 సేల్స్. వేరియబుల్ కాస్ట్ చేంజ్. ద ప్రాఫిట్ 20 నుంచి 80 అంటే 60,000 కాంట్రిబ్యూషన్ ఇంక్రీజ్. చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ ఇస్ 0. 20 ఇక్కడ 20 ఇక్కడ 20. నో చేంజ్, నో ఇంక్రీజ్, నో డిక్రీజ్. ద ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ ఇస్ 0. ద ప్రాఫిట్ ఇంక్రీజ్ ఇస్ 60. ఓకేనా? సో టేబుల్ అర్థమైంది అందరికి? ఇప్పుడు ఈ టేబుల్ నుంచి నేను క్వశ్చన్స్ అడుగుతా, నాకు సమాధానం చెప్పాలి. గంగాధర్ ఫస్ట్. గంగాధర్ నువ్వు చెప్పు. నాకు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. కంపెనీకి 60,000 ప్రాఫిట్ వచ్చింది కదా, అది ఎన్ని యూనిట్స్ దగ్గర వచ్చింది? 2,000 యూనిట్స్ దగ్గర వచ్చిందా? మరి ఇదే 60,000 ఇక్కడ కూడా ఉంది కదా, దీని అర్థం ఏంటి? లేదు సార్ 1,500 దగ్గర వచ్చింది. బాగా కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ ఎగ్జాంపుల్ అంతా చూసి మళ్ళీ అడుగుతాను, మళ్ళీ సమాధానం చెప్పు. ఓకేనా? నీకు 1 minute టైం ఇస్తాను. మళ్ళీ టేబుల్ అంతా అబ్జర్వ్ చేయి. కంగారు పడుకో, ఆలోచించు. నాకు 60,000 కంపెనీకి వచ్చిన ప్రాఫిట్ ఎన్ని యూనిట్స్ దగ్గర అని క్వశ్చన్ అడిగాను. ఆలోచించి సమాధానం చెప్పు గంగాధర్. గంగాధర్ మాట్లాడాక తర్వాత మళ్ళీ ప్రశ్న అడుగుతాను. గంగాధర్ అనే చెప్పేది చెప్పు గంగాధర్. 2,000
2000 దగ్గర వచ్చిందా 60,000? మరి 1500 యూనిట్స్ దగ్గర కూడా వచ్చింది కదా 60,000. అంటే అక్కడ ఫిక్స్డ్ కాస్ట్ అసలు 1500 ఏమని చెప్పాను నేను? డిఫరెన్స్ సార్. డిఫరెన్స్ 1500 యూనిట్స్ అంటే ఇక్కడ కూడా 60,000 రైట్ అన్న, కానీ దీని అర్థం ఎలా అర్థం చేసుకోవాలంటే దీస్ 1500 యూనిట్స్ ఆర్ స్టార్ట్స్ ఫ్రమ్ 501 యూనిట్ టు 2000 యూనిట్స్. ఇది అర్థం. అర్థమవుతుందా ఏం చెప్పాను నేను? ఇందులో 60,000 ప్రాఫిటే, కానీ అర్థం 2000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే వచ్చింది 60. కానీ 60,000 ఇక్కడ 1500 అంటే 1500 అనేది డైరెక్ట్ గా 1500 ప్రొడ్యూస్ చేయట్లేదు నేను. ఓకేనా? అంటే ఈ 1500 యూనిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా రిప్రజెంట్ చేస్తుంది? 501 to 2000. 501 to 2000 యూనిట్స్. అర్థమవుతుంది ఏం చెప్పాను? సో ఇట్ ఈస్ చేంజ్. అంటే ఎక్కడి నుంచి చేంజ్ స్టార్ట్ అయింది? 500 యూనిట్స్ నుంచి చేంజ్ స్టార్ట్ అయింది. ఓకేనా? రైట్. సో అందరూ కాన్సన్ట్రేట్ చేయనా? నేను ఇప్పుడు పేర్లు పెడతాను దీనికి. 2000 యూనిట్స్ దగ్గర ఉన్నటువంటి సేల్స్ ని మనం అంటాం నాన్న టోటల్ సేల్స్ అంటాం. కంపెనీ యొక్క ప్రెసెంట్ సేల్స్ సిచ్యువేషన్, కరెంట్ సిచ్యువేషన్, దట్ ఈస్ 1 lakh. అక్ష జైన్ ఎస్ సార్. 2000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు అక్కడ జరిగినటువంటి సేల్ టోటల్ సేల్స్ అంటాము. అక్కడ జరిగిన సేల్స్ ఏమంటాం? అక్కడ టోటల్ దాని వాల్యూ ఎంత? 1 lakh. రైట్. 500 యూనిట్స్ దగ్గర ఉన్నటువంటి సేల్స్ ఉంది కదా, ఎస్ సార్. ఎంత? 25,000. దాన్ని ఏమంటాం? ఏమంటాం దీన్ని? బ్రేక్ ఈవెన్ వాల్యూ. వెరీ గుడ్. బ్రేక్ ఈవెన్ సేల్స్. వాల్యూ. సేల్స్ రైట్. సో సేల్స్ ఇది టోటల్ సేల్స్, ఇది బ్రేక్ ఈవెన్ సేల్స్. అవునా కదా? ఎస్ సార్. రైట్. 501 యూనిట్స్ టు 2000 యూనిట్స్. సింప్లీ ఇట్ ఈస్ ద చేంజ్ ఆఫ్ 1500 యూనిట్స్. అవునా కదా? ఎస్ సార్. ఇక్కడ కూడా సేల్స్ ఉంది. అవునా కదా? ఎస్ సార్. ఎంత అమౌంట్ ఉంది? 75,000. దీనేమన్నా ఇంక్రిమెంటల్ సేల్స్. రైట్. ఇంక్రిమెంటల్ సేల్స్. సో దీన్నే మనం ఇక్కడ అంటాం నాన్న మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. దీన్ని మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్, ఎంఓఎస్ సేల్స్ అనాలి. ఓకేనా? సో ఎందుకు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అన్నాం? అబ్జర్వ్ చేయి. వర్డ్ ఏ అక్షజన్ ఎందుకు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అన్నాం? అక్కడి నుంచి దానికంటే తక్కువ చేస్తే లాస్ వస్తుంది సార్. అంటే నా మార్జిన్, నా ప్రాఫిట్ అనేది అంటే నేను సేఫ్టీ పొజిషన్ లో ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాను? 501 యూనిట్స్ నుంచి స్టార్ట్ అయ్యాను. కాబట్టి సో 501 యూనిట్స్ నుంచి ఎంతైతే ఎక్సెస్ ఉందో దాన్ని మనం అంటాం మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఓకేనా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అయితే చెప్పేసి ఈ 75,000 రైట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ పివి రేషియో. సో వాట్ ఈస్ ద పివి రేషియో ఇన్ దిస్ క్వశ్చన్? జనరల్ పివి రేషియో. పివి రేషియో ఎంత అన్న ఈ క్వశ్చన్ లో? 60,000 డివైడెడ్ బై 75,000. సో ఎలాగైనా చేయొచ్చు. 80. పివి రేషియో చేంజ్ ఇన్ ప్రాఫిట్, చేంజ్ ఇన్ సేల్స్ చెప్పండి. రైట్. ఎంత అన్న? 80%. అంటే సింపుల్లీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏం చెప్తున్నాను? ఈ సేల్స్ అంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ మీద పివి రేషియో అప్లై చేశాను అనుకో, నాకు ఏమొస్తుంది? కాంట్రిబ్యూషన్ ఆర్ ప్రాఫిట్. కాంట్రిబ్యూషన్ ఆర్ ప్రాఫిట్, బోత్ ఆర్ సేమ్. ఎస్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. దట్ ఇస్ ద పాయింట్. సో ఫస్ట్ అందరూ అదర్ రోజు చూడండి, అందరూ అబ్జర్వ్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒకసారి జాగ్రత్తగా చూడు. అక్షయ్ ఇంకా మ్యూట్ చేసుకో. ఒకసారి నేను చెప్పేది జాగ్రత్తగా మళ్ళీ విను. రైట్. సో 2000 యూనిట్స్ కంపెనీ కరెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అంటాం టోటల్ సేల్స్ అంటాం. రైట్. సో 500 యూనిట్స్ దగ్గర కూడా సేల్స్ ఉంది, వే ద ప్రాఫిట్ అండ్ లాస్ ఇస్ జీరో. దట్ సేల్స్ ఇస్ నోన్ యాజ్ బ్రేక్ ఈవెన్ సేల్స్. ద సేల్స్ ఇస్ 25,000. In case of a chain, the 1500 units, there is also a sales of 25,000. This sales includes only profit.
because the fixed cost has already been recovered from 500 units. These 1500 change units and 501 units to 2000 units, the sales is known as margin of safety sales. The sales value is 75,000. Right? So ఇప్పుడు నేను ఇక్కడ ఇందాక రాసిన ఫార్ములాని ఇక్కడ నేను యాడ్ చేస్తాను. జాగ్రత్తగా నేను చెప్తాను ఇక్కడ. Margin of safety sales multiplied with PV ratio will give us contribution, but that contribution is equals to profit. Sunil. Nirmal. Yes, sir. Nirmal, ఈ 4 ఫార్ములాస్ అర్థమైనయా? Yes, sir. రైట్, ఫస్ట్ సేల్స్ ఇంటూ పివి రేషియో. మనకి ఏమొస్తుంది? సేల్స్ ఇంటూ పివి రేషియో ఏమొస్తుంది? Sir, sales into PV ratio. Contribution. So total sales into PV ratio will always give us contribution. Any sales channel. ఏ సేల్స్ మీద PV రేషియో అంటే మనకి ఏమొస్తుంది? కాంట్రిబ్యూషన్. బ్రేక్ ఈవెన్ సేల్స్ మీద అయితే కనుక కాంట్రిబ్యూషన్ ఇస్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్. ఒకవేళ అదే సేల్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ అంటే కనుక అప్పుడు దాని మీద కట్టే PV రేషియో మనకి ఈక్వల్స్ టు కాంట్రిబ్యూషన్ ఈక్వల్స్ టు ప్రాఫిట్. అర్థమవుతుంది అని చెప్పాను నేను. అంటే ఏ సేల్స్ మీదైనా PV రేషియో అంటే మనకు వచ్చేది కాంట్రిబ్యూషనే. కాంట్రిబ్యూషన్ అంటే దానిలో ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది ప్లస్ ప్రాఫిట్ ఉంటుంది నాన్న. అయితే బ్రేక్ ఈవెన్ సేల్స్ మీద PV రేషియో అంటే ఫిక్స్డ్ కాస్ట్ మాత్రమే ఉంటుంది. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ మీద PV రేషియో అంటే ప్రాఫిట్ మాత్రమే ఉంటుంది, ఫిక్స్డ్ కాస్ట్ ఉండదు. ఎందుకంటే ఇట్ ఇస్ ఏ చేంజ్. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే చేంజ్. చేంజ్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ ఆటోమేటిక్ ఏమైపోయింది? జీరో. అర్థమవుతుందా? సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ లో ఉండేది ఎప్పుడు ఏంటి? ప్రాఫిట్. బ్రేక్ ఈవెన్ సేల్స్ ఎప్పుడు ఉండేది ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్, బికాస్ దేర్ ఇస్ నో ప్రాఫిట్. టోటల్ సేల్స్ లో ఉండేది ఏంటి? ప్రాఫిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్. ఓకేనా నిర్మల్? Yes, sir. Yes, sir. రైట్. సో నోట్ చేసుకోండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. రైట్ అన్న, ఫైనల్ గా మళ్ళీ ఇంకొక ఫార్ములాస్ ఒకసారి నోట్ చేసుకోండి. ఎవరికైనా ఏమైనా కావాలనుకుంటే జాగ్రత్తగా ఎవరికి ఏది కావాలంటే అది నోట్ చేసుకోండి. నోట్ చేసుకోకపోతే తర్వాత వీడియో చూసైనా నోట్ చేసుకోండి. నోట్స్ మొత్తం ఉండాలి నీట్ గా. రైట్, ఫైనల్ గా నాన్న యూ కెన్ సే టోటల్ సేల్స్ ఈజ్ ఈక్వల్స్ టు బ్రేక్ ఈవెన్ సేల్స్ ప్లస్ margin of safety sales. For example, sales 100% అనుకుంటే some percentage is 20% break even అనుకుంటే, so definitely the balance 80% is margin of safety. రైట్ అన్న? సో అబ్జర్వ్ చేసుకోవాలి. సో దీనిలో ఏదైనా రిలేషన్ పెట్టుకోవచ్చు మనం. సో కొన్ని సార్లు క్వశ్చన్ లో బ్రేక్ ఈవెన్ సేల్స్ ఇస్తానన్నా టోటల్ సేల్స్ ఎంత అని అడుగుతాడన్నా, సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ ఎంత తెలుసుకోగలిగితే కలిపేసి చెప్పచ్చు. లేదు క్వశ్చన్ లో టోటల్ సేల్స్ బ్రేక్ ఈవెన్ సేల్స్ ఇస్తానన్నా మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ కావాలనుకుంటే ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో మనం ఎలాగైనా చేయొచ్చు. రైట్ అన్న? ఫార్ములా. రైట్. సో ఫైనల్లీ diagrammatical analysis just for understanding. సో కాస్ట్ ఎలా ఉంటాయో చూడండి నా జాగ్రత్తగా. సో వేరియబుల్ కాస్ట్ అనేది యూనిట్స్ పెరిగే కొద్ది కాస్ట్ అనేది ఏమవుతుంటుందన్న? పెరుగుతుందా? సో వేరియబుల్ కాస్ట్ ఎలా ఉంటుందంటే ఇలా వెళ్తుంది రేషియో. మనం ఆల్రెడీ బేసిక్స్ లో డిస్కస్ చేసాం డయాగ్రామ్. దిస్ ఇస్ ఏ వేరియబుల్ కాస్ట్ లైన్. వేరియబుల్ కాస్ట్ లైన్.
నెక్స్ట్ సో ఒక స్టేజ్ దగ్గర ఎగ్జాక్ట్ స్ట్రైట్ ఫిక్స్డ్ లైన్ హార్జాంటల్ ఉంటే కనుక దీన్ని మనం అంటాం ఫిక్స్డ్ కాస్ట్ లైన్. రైట్. నెక్స్ట్ సో వేరియబుల్ కాస్ట్ సేల్స్ కూడా కవర్ చేసుకుంటూ సో ఫిక్స్డ్ కాస్ట్ నుంచి పైకి లైన్ ఉంటుంది కదా, సేల్స్ లైన్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి నేను చెప్తున్నాను. టోటల్ కాస్ట్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది ప్లస్ వేరియబుల్ కాస్ట్ కూడా ఉంటుంది అన్న. దీన్ని మనం అంటాం టోటల్ కాస్ట్ లైన్. రైట్. సో ఇక్కడ నుంచి 0 నుంచి స్టార్ట్ అయిన సేల్స్ ఇలా పైకి వెళ్తున్నాను, సేల్స్ లైన్. ఎక్కడైతే సేల్స్ లైన్ టోటల్ కాస్ట్ ని రికవర్ చేసేస్తున్న పాయింట్, అక్కడి నుంచి ఒక లైన్ అనేది గీస్తే గనక టోటల్ కాస్ట్ లైన్ అబ్జర్వ్ చేయాలి. టోటల్ కాస్ట్ లైన్ దీన్ని మనం అంటాం బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ అంటాం. ఇక్కడ యూనిట్స్ కదా ఉన్నాయి. రైట్. ఇక్కడ దీని వాల్యూ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఉంటే మనం దాన్ని అంటాం బ్రేక్ ఈవెన్ సేల్స్ వాల్యూ. సో ఎక్కడైతే సేల్స్ లైన్ కట్స్ ది టోటల్ కాస్ట్ లైన్, టోటల్ కాస్ట్ ని రికవర్ చేస్తుందో టోటల్ సేల్స్ అప్పుడు ఆటోమేటిక్ నాకు వచ్చేదేనా 0 ప్రాఫిట్ 0 లాస్. సో ఇది దీన్ని మనం అంటాం థీటా. యాంగిల్ ఆఫ్ ప్రాఫిట్ యాంగిల్ అన్న. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సేల్స్ ఇక్కడ వరకు జరిగింది అనుకుందాను అన్న. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నేను రాస్తున్నాను. ఊహించుకుందాం ఇక్కడ దాకా జరిగిందని. టోటల్ సేల్స్ యూనిట్స్, టోటల్ సేల్స్ వాల్యూ. ఓకేనా. ఇది టోటల్ సేల్ అన్న, ఇది టోటల్ సేల్ యూనిట్స్ అన్న, ఇది బ్రేక్ ఈవెన్ అన్న. సో మరి దీన్ని ఏమంటాం మనం? సో బ్రేక్ ఈవెన్ సేల్స్ దాటి టోటల్ సేల్స్ దాకా వెళ్ళినటువంటి ఎక్సెస్, ఈ డిఫరెన్స్ ఆఫ్ సేల్ ఇక్కడి నుంచి ఇక్కడికి బ్రేక్ ఈవెన్, ఇది టోటల్ ఇక్కడి నుంచి ఇక్కడికి టోటల్. సో బ్రేక్ ఈవెన్ దాటి ముందుకు వెళ్ళి టోటల్ దాకా వెళ్ళింది కదా, ఈ డిఫరెన్స్ ఆఫ్ సేల్స్ ఏమంటాం? మార్జినల్. వెరీ గుడ్. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్. వెరీ గుడ్. సో ఇక్కడ యూనిట్స్ కూడా దీన్ని ఏమంటాం? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ యూనిట్స్. ఓకేనా. రైట్. నోట్ డౌన్ ది డయాగ్రామ్. రైట్ నా. సో దీంతో బేసిక్ ఫార్ములాస్ కంప్లీట్ చేశాను నేను ఇంకేమీ చెప్పలేదు, ఓన్లీ బేసిక్ ఫార్ములాస్. సో రేపు క్లాస్ వచ్చేటప్పుడు అందరూ కూడా బేసిక్ ఫార్ములాస్ ఫ్రమ్ ది స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఏదైతే చెప్పానో, ఏమేమితో ఫార్ములాస్ నేర్పించానో అన్ని చదువుకుంటాను, అన్ని జాగ్రత్తగా చూసుకుంటే రేపు మనం వీటి మీద సమ్స్ చేద్దాం. లైక్ ఈ ఫార్ములాస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది, కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, ప్రాఫిట్ ఏంటి. సో ప్రతి ఫార్ములా జాగ్రత్తగా చూసుకుంటండి. ఎవరికైనా ఏదైనా ఫార్ములా డౌట్ ఉంటే వెరిఫై చేసుకుంటండి. సో మొత్తం టోటల్ ప్రజా చెప్పింది ఇంక్లూడింగ్ డయాగ్రామ్, ఇంక్లూడింగ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ అన్ని తెలుసుకుని వస్తే రేపు క్లాస్ లో మనం ప్రాబ్లమాటిక్ సాల్వ్ చేద్దాం. ఇప్పటిదాకా చెప్పిన ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే కనుక నేను సెషన్ ని ఎండ్ చేస్తాను ఇవాళకి.
మరి వాళ్ళ సెషన్ కేవలం చేస్తున్నారంటే ప్రాబ్లమాటిక్ ఇంకేమైనా ఉంటే కనుక మీరు ఒకసారి చదువుకుని వచ్చాక చెప్దామని. సో రేపు క్లాస్ అయితే కనుక ఖచ్చితంగా 2:30 నుంచి 4:30 వరకు ఉంటుంది. ఓకేనా? రైట్. అలాగే రాజేష్ సార్ ఇంకొకటి కంపెనీస్ యాక్ట్ ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తారంట. అది కూడా మీరు జాగ్రత్తగా చూసుకుని ఇప్పుడు చేస్తారంట. ఆ 2 వీడియోస్ పొద్దున ఆల్రెడీ ఒకటి చేశారంట, అవి 2 కూడా చూడాలంట. సో చూడమన్నారు. అలాగే క్వశ్చన్స్ అడుగుతారు, దానిలో యూట్యూబ్ లో మీరు కమెంట్ చేయాలి, లేదంటే కనుక మళ్ళీ మన క్లాస్ ఆపేస్తారు సార్. సరేనా? చదవండి జాగ్రత్త.